ఇక ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి, యానాం, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలున్నాయి. ఇక కోస్తా తీరానికి సమీపంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలియజేసింది. రేపటికే అల్పపీడనం కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలో మరొక 3 రోజుల పాటు విస్తారమైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. దానికి తోడు ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది. వీటిలన్నింటి ప్రభావంతో మరి రానున్న 3 రోజుల్లోని కూడా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తీర ప్రాంతాలన్నీ కూడా చాలా ఉధృతిగా అలజడిగా ఉన్నాయి. తీర ప్రాంతాల అలజడితో అక్కడ ఇప్పటికీ కూడా ఇంకా హెచ్చరికలు అయితే మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం మరి ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు మరొక 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తా మీదుగా ఒక ఋతుపవన ద్రోణి కూడా కేంద్రీకృతమైంది. మరోవైపు కోస్తా మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. వీటిలన్నిటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి ఒక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వరదల ఎఫెక్ట్ ఉన్న ఏరియాస్ లోనే మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక హెచ్చరికనైతే జారీ చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్, కృష్ణా ఈ 2 జిల్లాల్లోని కూడా ఆరెంజ్ అలర్ట్స్ ని ఇవ్వడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కోస్తా తీరానికి సమీపంలోనే ఈ అల్పపీడనం కూడా కేంద్రీకృతమయ్యే అవుతుంది. మరి అల్పపీడనం ప్రభావంతో ఏవైతే ఇప్పుడు అలర్ట్స్ ఇచ్చిన జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాలన్నీ ఇప్పటికీ కూడా అలజడిగానే ఉన్న నేపథ్యంలో మత్స్యకారులకైతే హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కానీ ఏదైతే పోర్టులో ఉన్న ప్రమాద హెచ్చరికలు మాత్రం వాటిని ఉపసంహరణ చేశారు. మరి చూడాలి రానున్న 3 రోజుల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరొకసారి కురిస్తే కనుక జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్స్, ఎల్లో అలర్ట్స్ ఇచ్చిన జిల్లాల్లో యంత్రాంగం అంతా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అక్కడ ఆరెంజ్ అలర్ట్స్ ని ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే అక్కడ వరదల తీవ్రత ఉంది. కాబట్టి మరి ఎగువ ప్రాంతాల నుంచి వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి వర్షాలు గనక మళ్ళీ గనక కురిస్తే గనక ఆ తీవ్రత మరింత పెరుగుతుంది. కాబట్టి సహాయక చర్యల కోసం కానీ లేకపోతే ఆ నివారణ చర్యల కోసం కానీ ముందస్తు చర్యలు చేపట్టాలి అన్నది ఇప్పటికే జిల్లా యంత్రాంగాలకి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అలర్ట్స్ ని ఇవ్వడం జరిగింది. అలాగే డిజాస్టర్స్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఆయా అధికారులు అందరూ కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కానీ సహాయక చర్యల కోసం అన్నిటిని ఏర్పాటు చేసి అలర్ట్ అయితే అయ్యారు. మరి రానున్న 3 రోజుల్లో ఏపీలో వర్షాలు కురుస్తాయన్న తుఫాన్ హెచ్చరికల కేంద్రం మెసేజ్ నుంచి మాత్రం ప్రస్తుతం అందరూ కూడా అలర్ట్ అవుతున్న పరిస్థితి అయితే మాత్రం ఉంది. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.